హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో అందరూ ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే పావు బజ్జీ. చలికాలంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే సింపుల్గా హైజీనిక్గా పావు బజ్జీని చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని ఆయిల్ వేడై బటర్ కొద్దిగా కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు దొరగా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1/2 కప్పు వరకు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని టమాటా ప్యూరీని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటాలుండి పచ్చివాసన పోయి టమాటా ప్యూరీ ఇలా దగ్గరగా అయ్యి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, దీంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు పావు బజీ మసాలా వేసుకుంటున్నానండి. పావు బజీ మసాలా వేసుకోవడం వల్ల అచ్చం మనం స్ట్రీట్ స్టైల్లో లాగా ఎలా ఉంటుందో పావు బజీ అలాగే ఉంటుందండి. లేకుంటే జీలకర్ర పొడైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత 1 కప్పు వరకు కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఒక క్యారెట్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే ఒక 2 ఆలుగడ్డలని పొట్టు తీసి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే పావు కప్పు వరకు పచ్చి బఠానీ, కొన్ని బీట్రూట్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నానని. ఇవి వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మంచి కలర్ వస్తుంది. మీరు బీట్రూట్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చండి. ఇలా ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఈ నీళ్ళు పోసాక ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 4-5 విజిల్ల వరకు ఈ కూరగాయల ముక్కలన్నీ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక 4-5 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ కనుక లేకుంటే పప్పు గుత్తితో అయినా కూడా మెత్తగా మ్యాష్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి, ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా రుద్దుకోవాలి. ఇందులో సగం ముక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నానండి. దీంట్లోనే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను తీసుకున్న 3 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. మరీ కర్రీ గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసి మీరు కలుపుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ స్ట్రీట్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా వచ్చిందంటే మనకి పావు బజ్జీలోకి కర్రీ రెడీ అయిపోయినట్టే. పావు బజ్జీకి పావు మనకి బేకరీలలో దొరుకుతుందండి, లేదా సూపర్ మార్కెట్లో అయినా కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఈ పావుని సగానికి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని పెనానికి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత స్ప్రెడ్ చేశాక ఇప్పుడు కట్ చేసుకున్న పావుని ఈ బటర్ పైన పెట్టేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పావు బజ్జీకి ఎంత బటర్ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పావుకి మొత్తం ఇలా బటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా పావుని బాగా ఫ్రై చేసుకుంటే పావు రెడీ అయిపోయినట్టే. కొద్దిగా ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ కంటే బెటర్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా పావు బజ్జీని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.